నువ్వు యుద్ధం గెలిచేంతవరకు శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. మంచివాడి కంటే ముంచేవాడి మాటలే జనాలు ఎక్కువగా నమ్ముతారు. కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా. ధనం, ఆస్తులు, అధికారం, హోదా లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. ఐశ్వర్యానికి బానిసగా ఉండటం కంటే పేదరికానికి రాజుగా ఉండటం మంచిది. ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి, కానీ గర్వం పెరిగితే వినాశనం తప్పదు. ఆయుధాలతో గెలవలేని దాన్ని చిరునవ్వుతో గెలవగలం. నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. తనకి తానే గురువై సొంతగా నేర్చుకునేవారు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 ఆయుధాలు: 1 అనుమానం, 2 అవమానం. నువ్వు మంచివాడివి అనిపించుకోవటానికి ఇతరులను చెడ్డవాళ్ళని చెయ్యకు. ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణమున్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. పెద్దరికం అంటే 10 మందిని శాసించటం కాదు, 10 మందికి అండగా నిలబడటం. నువ్వు అందరికీ నచ్చటం లేదంటే నువ్వింకా పూర్తిగా నటించటం నేర్చుకోలేదని అర్థం. 100 మంది చేయలేని పని ఒక హేళన చేస్తుంది. జీవితంలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే తమకు అత్యంత ఇష్టమైన పనిని వృత్తిగా మలుచుకోవటానికి ప్రయత్నించకపోవటమే. డబ్బు మన కష్టంతో సంపాదిస్తే సంతోషం, కానీ ఇతరుల కన్నీళ్లతో సంపాదిస్తే నరకం. తప్పు చేయనప్పుడు ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఎదుగుతున్న వారికి చెయ్యందించు. అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకరు సహాయం చేస్తారు. నీళ్ల తాకిడికి శిలగూడ అరిగి చిన్నదవుతుంది, అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.